విష్ణు గారు మీరు చెప్పండి, ఆయా వర్గాలు వెన్నుపోటుకు 2 ఏళ్లంటూ మీరు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. నిజంగానే జగన్ గారి దగ్గరికి అనేక వర్గాల వాళ్ళు వచ్చి కలిసి వాళ్ళ బాధలు చెప్పుకుంటున్న తీరు ఇవన్నీ ప్రభుత్వానికి ఖచ్చితంగా వార్నింగ్ బెల్స్ కిందే చూడాలా? డిఎస్సి 2025లో దారుణాలు సిబిఐతో విచారించాలనేమో జగన్ గారు అన్నారు. డిఎస్సి స్పోర్ట్స్ కోటా అవకతవకలపై సమగ్ర విచారణ జరపాలని సిపిఎం శ్రీనివాసరావు రాష్ట్ర పార్టీ కార్యదర్శి ఆయన డిమాండ్ చేశారు. సో ఈ పరిణామాలన్నింటినీ మీరు ఎట్లా చూస్తారు? నిన్న డిఎస్సి అభ్యర్థులు ఒకవైపు అమరావతి రైతులు వచ్చి వాళ్ళు గగ్గోలు పెడుతున్నారు, ఇంకోవైపు ఈ పిల్లలు స్కూల్ పిల్లలు కాలేజీ డిఎస్సిలో పరీక్షలు రాసిన వాళ్ళు ఫీజు రియంబర్స్మెంట్ కొందరు. ఈ పరిణామాలన్నింటినీ మీరు ఎట్లా చూస్తారు సార్? ఇప్పుడు 2 సంవత్సరాలు పూర్తయినటువంటి సందర్భంలో ప్రభుత్వం యొక్క దృష్టి కానీ, ప్రభుత్వం చేయలేకపోవడం కానీ, ప్రభుత్వం యొక్క అసమర్థత కానీ, అవినీతి కానీ ఇదంతా కూడా ప్రజల్లో బాగా అన్రెస్ట్గా ఉందండి. దానికి ఉదాహరణే ఒక పక్క తాడేపల్లికి ఒక పక్క తెలుగుదేశం పార్టీ ఆఫీస్ ఉంది. ఆ పార్టీలో మంత్రులందరూ కూర్చుంటారు, సమస్యలు పరిష్కరిస్తాం అని చెప్పండి. ఒక పక్కన కలెక్టర్లు కూర్చుంటున్నారు. అయినా కానీ వాళ్ళ దగ్గరికి పోకుండా ప్రతిపక్ష నేత దగ్గరికి, ఈ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి గారి దగ్గరికి ఆయా వర్గాల వారు ఎందుకు వస్తున్నారు అని అంటే ఒక నమ్మకంతో, ఒక ధైర్యంతో సమస్య పరిష్కారం అవుతుందని చెప్పని ఒక ఆలోచనతో ఈరోజు సమాజంలో ఉన్నటువంటి రైతులు కానీ, డాక్టర్లు కానీ, లేకపోతే ఉద్యోగస్తులు కానీ, లేకపోతే డిఐసి సంబంధించినటువంటి బాధితులు కానీ వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి వాళ్ళ సమస్యను తీసుకువెళ్ళాలి అని చెప్పని వస్తున్నారు. ఈ 2 సంవత్సరాల్లో ఈరోజు రైతులు వచ్చారనంటే 12-13 సంవత్సరాలుగా అమరావతిలో రైతులు ఇచ్చినటువంటి వాళ్ళు ముందుకొచ్చి భూమి ఇస్తే వాళ్ళ సమస్య పరిష్కరించలేకపోయారు. వాళ్ళ సమస్యని పరిష్కరించలేక వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి మేలు చేస్తూ, ఇతరులని నిర్లక్ష్యం చేస్తూ రైతుల్ని ఇబ్బంది పెడతా ఉంటే ఎవరికి చెప్పుకుంటారు? అందులో పైగా మళ్ళీ ఎల్లో మీడియా కులం గురించి ప్రస్తావిస్తుంది. కులాలు ఉంటాయా? రైతులకి కులాలు ఉంటాయా? కాబట్టి ఇది పూర్తిగా అన్యాయం జరుగుతుంది. వాళ్ళందరూ కూడా విష్ణు గారు ఈ ప్రస్తావన తెచ్చారు కాబట్టి ఎంత దారుణం అండి. ఒక రైతు పొలాన్ని నాశనం చేస్తారా? ప్రభుత్వమే నాశనం చేస్తుందా? ఎట్లా రిజర్వాయర్ తవ్వించారనో ఇంకోటనో బలవంతంగా లాక్కోవటం ఏంటి? వాళ్ళనంత హింసిస్తారా? అలాంటి వాళ్ళకి దాని పరిష్కార మార్గాలు చెప్పాలి కానీ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వటం అటువంటి విషయాల్లో ఎంతకంటే మీడియా అని చెప్పుకోవడం ఎందుకు? ఇంకా సిగ్గుచేటు కాదా? అంటే వాళ్లకు సంబంధించి వాళ్ళ కుటుంబ అవసరాల కోసమో, వాళ్ళ హక్కుల కోసమో, వాళ్ళ ఇబ్బందుల కోసమో జగన్మోహన్ రెడ్డి గారిని కలిస్తే వాళ్ళ సొంత భూమి వాళ్ళది, ఎవరిదో కాదు, వాళ్ళ పేరు మీద ఉన్నటువంటిది, తరతరాలుగా వస్తున్నటువంటిది, ఆ భూమికి సంబంధించినటువంటిది వాళ్ళు పోతా ఉంటే, కళ్ళ ముందు పోతా ఉంటే ప్రభుత్వం కక్ష సాధింపు ద్వారంలో పోవటము, రిజర్వాయర్ని పొలాల మీదకి వదిలేయటము, పొలాలు కొట్టుకుపోతాయని చెప్పిన వాళ్ళు స్వయంగా వచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి చెప్తే అందులో కులాలు తీసుకొచ్చి, మతాలు తీసుకొచ్చి ఏదో జగన్మోహన్ రెడ్డి గారికి అమరావతికి వ్యతిరేకం అని చెప్పని 13 సంవత్సరాలైంది మీరు ప్రారంభించి. ఎవరు అడ్డుకున్నారు? ఎవరు ఇది చేశారు? వాళ్ళు వచ్చి కలుస్తామని చెప్పని, సమస్యని చెబుతామని చెప్పని ముందుకు వస్తే వాళ్ళు మాట్లాడారు. అలాగే ఆరోగ్యశ్రీకి సంబంధించి రాష్ట్రంలో నెట్వర్క్ హాస్పిటల్స్ అన్ని కూడా ఎత్తేసారు. పూర్తిగా ఎత్తేసినటువంటి సందర్భంలో డాక్టర్లందరూ కూడా వచ్చి ఈ రకంగా ఉంది గ్రౌండ్ లెవెల్లో పరిస్థితి, ఈ ప్రభుత్వము ప్రజల యొక్క ప్రజా వైద్యాన్ని, ప్రజల యొక్క ఆరోగ్యాన్ని గాలికి వదిలేసిందని చెప్పని వచ్చి చెప్పారు. దానికి తప్పే ఉంది? అలాగే రైతులు, ఇంకా వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి రైతులు మొన్న మొక్కజొన్న కొనుగోలు చేయమంటే వాళ్ళ మీద కేసులు పెట్టారు ఆ పక్క నియోజకవర్గంలో. ఇలాగ ప్రభుత్వం చేస్తున్నటువంటి దాష్టీకానికి, దౌర్జన్యానికి, దమనకాండకి నిరసనగా వాళ్ళందరూ కూడా వచ్చి కలుస్తా ఉన్నారు. ఈరోజు ఎల్లో మీడియాలో వచ్చింది, ఈ రోజు ఉన్నటువంటి ప్రభుత్వము 4-5 వేల కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి, కట్టట్లేదని. అది దానికి సమాధానం చెప్పండి. రేపు అందరూ కూడా విద్యార్థులందరూ, వాళ్ళ తల్లిదండ్రులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చి కలిసి విన్నవిచ్చి మా సర్టిఫికెట్లు ఇవ్వట్లేదు, మా ఉద్యోగాలకు వెళ్ళడానికి, విదేశీ విద్యకు వెళ్ళడానికి చాలా ఇబ్బందిగా ఉంది, మీ ప్రభుత్వంలో ఒక క్యాలెండర్ ఇచ్చి ప్రతి 3 నెలలకు ఒకసారి మీరు డబ్బులు వేసి చాలా బాగా చేశారని చెబితే దానికి కూడా విమర్శిస్తారా? దాన్ని కూడా తప్పు పడతారా? అధికారం మీ చేతిలో ఉంది, పరిపాలన సక్రమంగా చేయాల్సింది మీరు ఏకపక్ష ధోరణితో, దౌర్జన్యంతో, కుళ్ళుతో మీరు వ్యవహరిస్తా ఉన్నారు. పైగా నేను ఒక చోట మాట్లాడుతూ అంటాడు ఆయన, చంద్రబాబు నాయుడు గారు ఏమంటారంటే
పదే పదే అడ్డగోలుగా ప్రచారం చేస్తే ప్రజలు నమ్ముతారని అనుకుంటారా అని అంటారు. పేరు నాని గారు మాట్లాడినటువంటి వ్యాఖ్యలను బట్టి పదే పదే అడ్డగోలుగా ఆంధ్రప్రదేశ్లో కానీ ముందు కానీ మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు కానీ ఇప్పుడు ప్రతిపక్షంలో కానీ అడ్డగోలుగా మాట్లాడుతుంది ఎవరండి? అడ్డగోలుగా ఆరోపణలు చేస్తుంది ఎవరండి? చెప్పండి. మేము అధికారంలో ఉన్నప్పుడు అడ్డగోలుగా రైతులకు సంబంధించినటువంటి విషయాల్లో చట్టం తీసుకొస్తే, కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తే అది జగన్మోహన్ రెడ్డి గారే పొలాలు లాగేసుకుంటారు అని చెప్పని ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పట్ల అడ్డగోలుగా వ్యవహరించింది ఎవరు? సోషల్ మీడియా మీద అడ్డగోలుగా వ్యవహరించింది ఎవరు? కేసులు పెడుతుంది ఎవరు? కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి డిఎస్సి మీద జరిగినటువంటి విషయాలన్నింటినీ కూడా నిన్న వాళ్ళు వచ్చి మొత్తం అంతా కూడా ప్రెజెంటేషన్ ఇచ్చి ఈ రకంగా అన్యాయం జరిగిందని చెప్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2 ఉద్యమాలు చేసి ప్రశ్నించింది. మీరు స్పోర్ట్స్ కోటాలో అక్రమాలు జరుగుతూ ఉన్నాయి, మీరు స్పోర్ట్స్ కోటాలో సర్వీస్ రూల్స్ ని ముందు మార్చి సబార్డినేట్ రూల్స్ ని ముందు మార్చి ఉద్యోగాలు ఇచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని జీవో మారిస్తే దానికి సమాధానం చెప్పమండి అని అంటే దానికి సమాధానం చెప్పకుండా ఏకపక్షంగా చంద్రబాబు నాయుడు గారు వివరణ ఇవ్వాల్సింది, ఏదైనా తప్పు జరిగితే సరిదిద్దామని చెప్పాల్సింది పోయి మా మీద ఎదురుదాడి చేసేటటువంటి ప్రయత్నం చేస్తారా? ఇది ఎంతవరకు సమంజసం? 1,35,000 ఉద్యోగాలు మేము అధికారంలోకి వచ్చినటువంటి కొత్తలో ఇస్తే పరిపాలన అనుభవం లేకపోయినా బ్రహ్మాండంగా ఎక్కడ విమర్శ రాకుండా అందరికీ అన్ని న్యాయం చేస్తే మీరు అనుభవం కలిగినటువంటి వ్యక్తులు ఏ రకంగా డిఎస్సిని నిర్వహించారు, ఏ రకంగా ముందు నుంచి కూడా అక్రమాలు జరిగినాయో మీరు తెలుసుకోవాలి కదా. అందుకనే సిబిఐ విచారణని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. రైట్. రాంభూపాల్ గారు చెప్పండి, ఈ స్పోర్ట్స్ కోటా ఇష్యూ కానీ డిఎస్సిలో జరిగిన అక్రమాల మీద శ్రీనివాసరావు కూడా డిమాండ్ చేశారు. అయినప్పుడు కూడా చంద్రబాబు గారు బ్రిడ్జ్ ఆట అదా ఇదని డబాయిస్తున్నారు తప్ప నిజానికి తప్పు జరిగిందా లేదా అనేది నిర్ధారణ చేయించేందుకు ఎందుకు ముందుకు రావటం లేదు? కోట అనేది అనేక రకాల ఆరోపణలకు అనుమానాలకు దారితీసింది. దాన్ని నివృత్తి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి. స్పష్టంగా కనపడుతుంది అక్రమాలు పాల్గొన్నట్లు. ఎందుకంటే బాధితులు నేరుగా మీడియా ముందు వచ్చి వాళ్ళ జరిగిన అన్యాయాన్ని చెప్తున్నారు. అదేవిధంగా వాళ్ళు కోర్టులకు కూడా వెళ్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా దీంట్లో అన్యాయం జరిగింది కనుక ప్రభుత్వం వెంటనే విచారణ జరపాలి. అయితే కేంద్రంలో ఉండే ప్రభుత్వ ఆధీనంలో ఉండే సిబిఐతో ఇది నిజాలు బయటకు వస్తాయని మేమేం అనుకోవడంలా. మనకు కావాల్సింది ఏదైతే ఒక అనుమానాస్పదమైన భూమిలో ఇరుక్కుపోయిందో దాని నుంచి నిజంగా వాళ్ళు తప్పులు చేయకపోతే స్పష్టంగా ఈ రాష్ట్ర ప్రజలకు ముఖ్యంగా డిఎస్సిలో స్పోర్ట్స్ కోటా కింద నియమించబడినటువంటి అట్లా అక్రమాలు లేవని రుజువు చేసుకోవాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వాన్ని. రుజువు చేసుకోకుండా వెనక్కిపోతుంది, ఎదురుదాడికి సిద్ధపడుతుందంటే అక్రమాలు జరిగినట్టు భావించాలి. సిపిఎంఏ కాదు సార్, సిపిఐ ఇతర ప్రతిపక్ష పార్టీలు కూడా ఈ రాష్ట్రంలో సమగ్ర విచారణ జరపాలా, దీని మీద డిఎస్సి నోటిఫికేషన్ లో జరిగిన అక్రమాల మీద ప్రభుత్వం వెంటనే జవాబు చెప్పాలని చెప్పేసి అందరం డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి ప్రభుత్వం అన్ని వైపుల నుంచి ఒత్తిడి వస్తున్నప్పుడు తాను నిజాన్ని నిర్భయంగా ప్రకటించడానికి ఎందుకు వెనకాడుతుంది అంటే స్పష్టంగా దీంట్లో అక్రమాలు జరిగాయి. ఎవరైతే జిల్లాలో ఫస్ట్ ర్యాంక్ లో వస్తారో వాళ్ళ పేర్లు లేకపోవడం ఆశ్చర్యం. గోల్డ్ మెడల్ వచ్చినటువంటి వాళ్ళు స్పోర్ట్స్ కోటాలో రాదు. గోల్డ్ మెడల్ కాదు కదా, కనీసం ఈవెంట్ లో పాల్గొన్న సర్టిఫికేట్ తీసుకున్నట్టుగా డిఎస్సి నోటిఫికేషన్ లో జాబ్ వస్తుంది. అమలు పైన అంశాలు చూస్తే అర్థమవుతుంది, దీనికి పెద్ద లోతైన అవగాహన కూడా అక్కర్లా. పై విషయాలు చూస్తే స్పష్టంగా అక్రమాలు జరిగినాయి, దీని వెనక రాజకీయ మోటివ్ తో ఈ నియామకాలు అక్రమంగా జరిగినాయని చెప్పి స్పష్టంగా కనపడుతుంటే జవాబు చెప్పుకోవాల్సింది పోయి ఎదురుదాడి చేయడం, జవాబు కాకుండా సమర్పించుకోవడం అంటే అది సరైనది కాదు. అది ప్రజల విశ్వాసం. ఇంకో పాయింట్ చెప్పండి. కాదు బ్రిడ్జ్ ఆట అనేది ఆ వయసులో పిల్లలకి అసలు తెలుస్తుందా? బ్రిడ్జ్ ఆటని పేక ముక్కలతో ఆడేదా కాదా? బ్రిడ్జ్ ఆట పేక ఆట ఒకటే అని చంద్రబాబు గారు అంటం ఏంటి? అసలు దాన్ని అసలు ప్రాతిపదికగా తీసుకోవటం ఏంటి? ఇది పద్ధతిగానే అనిపిస్తుందా? ఒకటి సార్, బ్రిడ్జ్ ఆట అంటే పేక ముక్కలు తాడతారు అనేది గారు చెప్తున్నారు. ఆట గురించి తెలిసిన వాళ్ళు కూడా అదే చెప్తారు. కానీ గతంలో కూడా ఉంది కదా అని చెప్పేసి ఈ రోజు ప్రభుత్వం చెప్తుంది. మేము గతంలో తెలుగుదేశం ప్రభుత్వం మొదటి పరిపాలన కాలంలో కూడా ఈ బ్రిడ్జ్ ఆటను డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చిన పోస్టులన్నీ ఆ పోస్టుల్లో ఈ ఆట కేటాయింపులు ఉన్నాయి. అసలు అంటే రూల్స్ తమకు అనుకూలంగా ఉన్నప్పుడు ఇష్టానుసారంగా లొసుగుళ్ళు వాడుకుంటామంటే కుదరదు. ఈ రోజు కీలకమైన ఆటలకు సంబంధించి ఇప్పుడు అనంతపురంతో ఒక ఇన్సిడెంట్ ఈ రోజు పత్రికల్లో వచ్చింది. సాక్షిలో జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో అతను మాట్లాడినట్టు వచ్చింది. వాళ్ళ ఆటల్లో పాల్గొనడానికేమో అసలు రాదు. ఈ ఆటలోకి సంబంధం లేకుండా ఎక్కడో ఉత్తరప్రదేశ్ లో పాల్గొన్నట్లు, కోయంబత్తూరులో పాల్గొన్న పార్టిసిపేషన్ సర్టిఫికెట్ ఉన్నోడికి పోస్ట్ వస్తుందంటే అల్లా శ్రీనివాస్ గారి మధ్య మాట, ఈ కాక్రోచ్ జనతా పార్టీ ప్రజల్లో యూత్ లో వస్తున్న అసంతృప్తి నిదర్శనం అండి. మరి యూత్ లో అసంతృప్తి ఇక్కడ రాదా ఇట్లా చేస్తే?
కాబట్టి ప్రభుత్వం ఆలోచించాలి. ఈ డిఎస్సి స్పోర్ట్స్ కోటాలో జరిగిన అక్రమాల మీద పూర్తిగా విచారణ జరపాలా, నిష్పక్షపాతంగా ప్రభుత్వం తన వైఫల్యాన్ని అంగీకరించాలి. ఫైనల్గా ఒక మాట చెప్పండి, వైసీపీ వాళ్ళు వెన్నుపోటుకు 2 ఏళ్ళు అని ఒక నిరసన కార్యక్రమం చేపడుతున్నారు. ఈ 2 ఏళ్లలో చంద్రబాబు గారి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా వెన్నుపోటు పొడిచిందా, లేదా ఇంకా వాళ్ళకి టైం ఇవ్వాలని మీరు అనుకుంటున్నారా మీ పార్టీ పక్షంగా? కొంత మేరకు కొన్ని హామీలు కొద్ది మేరకు అమలైన మాట నిజం. ఇంకా అమలు కావాల్సిన దాంట్లో స్త్రీ శక్తి ఈ రోజుకు ఆ నిధులు రాలేదు. నెలకు 1500 ఇస్తామన్నారు. అది కీలకం. ఎన్నికల్లో బాగా ప్రభావితం చేసిన అంశాల్లో అది ముఖ్యమైన అంశం. అదేవిధంగా నిరుద్యోగ భృతి ఈ రోజు రాష్ట్రంలో, దేశంలో చాలా సమస్యగా మారుతున్నది నిరుద్యోగం. నిరుద్యోగ భృతి ఇప్పటివరకు అమలు కాలేదు. ముఖ్యమైనది మన రాష్ట్ర అభివృద్ధికి 3 ప్రాంతాలు 3 అంశాలను చర్చనాంశం చేసినారు. అమరావతి రాజధాని నిర్మాణం, అదేవిధంగా పోలవరం పూర్తి చేయడం, విశాఖపట్నంలో విశాఖ ఉక్కు పరిరక్షించడం. ఈ 3 ఇప్పటికీ ఏ రకంగా అభివృద్ధి లేదు. ఇప్పటికీ అది అంటే వెన్నుపోటు కాదు ఓ పావు భాగం వెన్నుపోటుకు అమలు చేసినట్టు ఇంకో మిగతాది వెన్నుపోటు కింద చూస్తారా వీళ్ళ నిరసన కార్యక్రమాలను? రైట్. రాంభూపాల్ గారు, రైట్. వెన్నుపోట కలంపోట అనేది రాజకీయాల్లో ఇప్పుడు వాళ్ళేదో ఈ పార్టీకి గొడ్డల పార్టీ అని పెడతారు. అది రాజకీయ అంశం. కానీ ప్రజల దృష్టిలో చూసినప్పుడు కావాల్సింది ఏంటంటే, మీరు ఇచ్చిన హామీ అమలు చేయకపోవడం వెన్నుపోటుతో సమానం అవుతుంది కదా. మనం ఒక హామీ ఇచ్చి అధికారంలో ఇచ్చినప్పుడు అందులో 50% జనాభాలో సగభాగంగా ఉన్న మహిళలకు ఇచ్చిన హామీ అమలు చేయకపోవడం, 18 to 20% లోపు ఉండేటువంటి యూత్ కి సంబంధించిన ఒక కీలకమైన హామీ అమలు చేయకుండా పరిపాలనలో అన్ని అమలు చేసినాం, సూపర్ 6 సూపర్ హిట్ అయిందంటే ఎట్లా అవుతుంది? 50% కదా వాళ్ళు ఉండేది మహిళలు. అది అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని. అమలు చేయలేదంటే ఖచ్చితంగా అది ప్రజలకు ఇచ్చిన హామీని తుంగలో దూకినట్టు, ప్రజల హామీని తుంగపోటుగా పరిచినట్టుగా కనపడాల్సి వస్తుంది.